మంచినీళ్లు తాగి కడుపు నింపుకోవాలని చూస్తున్నావా పార్వతి? లేదండి, దాహం వేసి. కట్టుకున్న పెళ్ళానికి పట్టెడన్నం పెట్టలేని దౌర్భాగ్యం అవుతానని నేను కల్లో కూడా అనుకోలేదు పార్వతి. 2 రోజుల నుంచి నువ్వు తినటానికి ఏమీ లేక ఆకలితో బాధపడుతున్నావని తెలుసు. నేను వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను పార్వతి. ఎక్కడికైనా వెళ్తారు? ఎవరినైనా అడుగుతారండి? ఎక్కడికి వెళ్ళైనా సరే, ఎవరినైనా అడిగైనా సరే నీకింత అన్నం తీసుకొస్తాను పార్వతి, ఇంత అన్నం తీసుకొస్తాను. ఎవరి? మొత్తానికి వాళ్ళందరినీ ఒక ఆట ఆడించాం. అప్పుడే ఏమైంది? ఇంకా ముందుంది వాళ్ళకి ముసల పండగ. అన్నట్టు ఒకసారి లాయర్ గారింటికి పోని, ఆయనతో ఒక విషయం మాట్లాడాలి. ఏమిటి గోపి హఠాత్తుగా ఆలోచనలో పడ్డా? ఆ లాయర్ సంగతి గుర్తురాగానే మా తాతయ్య, మా అమ్మ, మా ఊరు గుర్తొచ్చాయి. దిగులు పడక గోపి, త్వరలోనే సమస్యలన్నీ తీరిపోయి నువ్వు నేను ఒకటవుతావు. ప్రయోజకుడైన మనవడు భార్యతో కలిసి వస్తే మీ తాతయ్య మామలు పొంగిపోతారు. అవును, త్వరలో వెళ్ళి వాళ్ళకి ఏ కష్టం రాకుండా కళ్ళలో పెట్టుకు చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది. త్వరలోనే వెళ్తాను. పార్వతి, పార్వతి. ఏమిటండి? ఇవిగో 3 రూపాయలకి బియ్యం, 2 రూపాయలకి సరుకులు, పైగా 5 రూపాయలు వచ్చాయి. ఇంత డబ్బు ఎక్కడదండి? ఎక్కడదంటే నాకు తెలిసిన ఆయన ఒక ఆయన 10 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు పార్వతి, తొందరగా ఉంచి. ఇదిగోనండి, మీకోసం భోజనం సిద్ధంగా ఉంచాను. ఎక్కడదా పార్వతి? అదే, అది ఓ పెద్దింటి ఆవిడ 10 మంది ముత్తైదులకు భోజనం పెడతానని మొక్కుకుందట. ఆవిడ నాకు ఇచ్చిన భోజనం తీసుకొచ్చాను. మీరు చేతులు కట్టుకుని రండి, భోంచేతురు కానీ. వెళ్ళండి. మొత్తానికి మన ఇంట్లో ఉన్న కోతుల తోకలు కత్తిరించేసినట్టేగా? నిజమే అనుకో. నువ్వు పెట్టిన కండిషన్స్ కి కాంతావత్తయ్య చేతికి చిల్లర దొరకడం లేదు, మావయ్యకి ఫ్యాక్టరీలో తినడానికి ఏమీ దొరకడం లేదు. కాకపోతే వీటి వల్ల మనం అనుకున్నది ఎప్పుడు సాధిస్తాం? ఇలాంటి అతి తెలివి ఉన్న మోసగాళ్ళని ఎదురు దెబ్బతీస్తే మనం దెబ్బ తినొచ్చు. కనుక మెల్లమెల్లగా వాళ్ళని కార్నర్ చేసి అప్పుడు దెబ్బ కొట్టాలి. నువ్వు చెప్పింది కరెక్టే అనుకో. అయితే మన నెక్స్ట్ స్టెప్ ఏమిటి? ఏముంది, ఈ సెక్రటరీకి ఇంకొంచెం పవర్స్ ఇచ్చావనుకో, వాళ్ళు నా కాళ్ళ దగ్గరకు వచ్చే పరిస్థితి వస్తుంది. నీకు ఇంకా పవర్స్ ఇవ్వాలంటావా? నా మీద కూడా నీకు ఫుల్ పవర్ ఇచ్చేసానుగా, ఏం చేస్తావు చేసుకో. మేడం గారి పని చెప్పడానికి ఇంకాస్త టైం ఉంది. లక్క పెడతలాగా ఎంత బుద్ధిగా ఉందే నీ నడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు అంటే పాయింట్ ఆర్గ్యుమెంట్ లాగా కలిసిపోదావా? అరొక అరిచి నా పరువు తీక. నన్ను మానభంగం చేయబోయారు కదా, నేను అరుస్తా. అయ్యో, నేను మానభంగం చేయడం ఏంటో నా పిండాకుడు, ఊరికే ముట్టుకున్నాను అంతే. లేదు, చేయబోయారు. నేను అరుస్తా. దేవుని ఎదుట ప్రమాణం చేసి అంతా నిజం చెప్తాను, అబద్ధం చెప్పను. నేను మానభంగం గాని మరే భంగం గాని చెయ్యాలనే తలంపే లేదు. అయ్యో బాబోయ్, ఈ 100 రూపాయలు ఉంచి అరవడం గాని కరవడం గాని ఏమి చేయగా ఇంట్లోకి వెళ్ళు. బాబా ఇంట్లోకి వెళ్ళా. అబ్బో అయ్యో బాబు, అబ్బో అబ్బా. ఏమిటి అరిచిన వెంటనే హనుమంతుడిలా దూకటానికి నేను రెడీగా ఉంటే అరవలేదే? ఇంకెందుకు అరుస్తాను, పెద్ద బాబు గారు వందిచ్చారుగా. వందిచ్చాడని నా మాట వింటాం మానేస్తావా? ఒకసారి ముట్టుకుని వందిస్తుంటే అరిచి అల్లరి పెట్టడం ఎందుకు? అబ్బా, నా మాట విని కేసు పెడితే నీకు 50,000 వచ్చేవి. నాకు ఈ కేసులు గీసులు ఏ వద్దు. అప్పుడప్పుడు ముట్టుకొనిస్తుంటాను, ఒక్కో వందిస్తూ ఉంటారు. నాకిదే సుఖంగా ఉంది. నువ్వు ఇంకో కేసు చూసుకోమ్మా. కర్మ, దీన్ని ఒకందుకు తీసుకొస్తే ఇంకో రకంగా తయారైంది. ఇంకా దీన్ని నా ముసలాడి మీదకు వదలుతాను దండగా. మనమే లైన్లో పెట్టేస్తే పోలా? రావయా రా. ఏమిటి ఉడతలు పట్టేవాళ్ళు ఒంటరిగా తిరుగుతున్నావు? నాన్న, గోపి కూడా ఈ టైపే. అలాగా చెప్పావు కదేవయ్యా. ఇదిగో, నువ్వు రోజు ఇలాగే వచ్చి నాతో కూర్చొని మందు కొట్టాలయా, లేకపోతే నా మీద ఒట్టే. వద్దు,
గురువు గారు, మందు తాగే ముందు నాదొక చిన్న మనవి. చేసే. నేను మందు పుచ్చుకుంటే కొంచెం తప్పుగా మాట్లాడతాను. తిట్లు అవి ఆ మాత్రం తేడా రాకపోతే ఇంత ఖర్చు పెట్టుకుని మందు తాగడం ఎందుకే? అంతకంటే గంగాజలం తాగొచ్చు కదా. ఎంత గొప్పవారండి. అది సరేనయ్యా, నీ అంత తెలివైన వాడు 2000 రూపాయల కోసం ఆడదాని దగ్గర చేతులు కట్టు నిలబడ్డం చేచా. అవును గోపి, నువ్వు తలుచుకుంటే ఇంతకంటే ఎక్కువ సంపాదించవచ్చు. నాకు తెలుసురా బేవర్స్ బచ్చా నా ఎలా. నాన్న నన్ను ఎలా తిరుతున్నాడు చూడు. మందు తాగితే చిన్న తేడా వస్తుంది ముందే చెప్పాడు కదరా అబ్బాయి. ఆ మాత్రానికి బాధపడిపోతే ఎలాగా? మరో పెక్కుపోయి అలా చూస్తావేంట్రా? శవాల మీద చిల్లరేరుకునే నా ఎలా. పొయ్యి పొయ్యి పోతున్నా. నాకు కావాల్సింది డబ్బురా. డబ్బు కోసం ఎవరి దగ్గర ఏ పనైనా చేస్తాను. అంతదాకా ఈ పని కుదిరాను కానీ ఇంతకన్నా డబ్బులు ఎవరైనా ఎక్కువ ఇస్తే రోడ్డు వారు చేస్తాను. అర్థమైందా? పేడ మీద పావలాలు ఎరుకునే నాయాల. నాన్న ఈ తిట్టు నీకే, ఈ తిట్టు నీకే. చూపించే తిడుతున్నాడు. నువ్వు ప్రత్యేకంగా సంకలు గుద్దుకోకర్లేదు. చూడు గోపి, నీకు ప్రతి నెల సెపరేట్ గా 5000 ఇస్తాను. ఫ్యాక్టరీలో జరుగుతున్న విషయాలు చూసి చూడట్టుగా మర్చిపోవాలి. అంతేకాదు, నువ్వు మా మనిషిగా మా తరఫునే ఉన్నావు అనుకో, ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తాను. డబ్బు ఎటు ఎక్కువ వస్తే అటు జారిపోతాయని చెప్పారు కదా. చెత్త కుండీలో చిత్తు కాగితాలు ఎరుకునే నాయా. గుడి దగ్గర చెప్పులు ఎత్తుకుపోయా నాయా అల్లరా. ఇక నుంచి నేను మీ తరపునే మీ మనిషిగానే ఉంటాను. అంతేకాదరా, కాఫీ హోటల్లో కప్పులు ఎత్తుకుపోయా నాయా అల్లరా. మనమంతా కలిసి వీలైనంత డబ్బు నొక్కేయాలి. నాన్నోయ్, మన రూట్లోకి వచ్చి ఇంకో రౌండ్ వేద్దామా? ఇంకో రౌండ్ ఏంట్రా? పసిపిల్లల దగ్గర పెప్పర్మెంట్లు కొట్టేసాను అలా. వాటిలు పోతాయి. రెండో రౌండ్ కే వీడు విచిత్రమైన తిట్లు తిడుతున్నాడు. నువ్వు పని చేయి, ఆ బాటిల్ వాడికి ఇచ్చేసి వాడికి అద్దె దింపొచ్చే. వెళ్ళొస్తాను రా. మంచిది బాబు. సారా కొట్ట దగ్గర చీకులు అమ్ముకునే అన్నాయా. అమ్మా, వీడి తిట్లకు ఊపిరి తిరగలేదు. ఎక్కిన మంది అయిపోయింది. జాగ్రత్త తీసుకెళ్ళరా. ఫ్రీగా వస్తే పెడగలు తినే నా ఎలా. అబ్బా, తిట్టకు, తీసుకెడుతున్నాను కా. ఎంత బరువు. గోపి బాబు. అరే కాంతం గారా, ఏమిటి ఇలా వచ్చారు? ఏముంది నాయన, నిన్ను చూస్తుంటే నాకు కన్న బిడ్డలా అనిపిస్తున్నావు. ఇక నుంచి నీ తిండి తిప్పాలు నేనే చూసుకోవాలనుకుంటున్నాను. ఆప్యాయంగా అన్నం పెట్టేవాళ్ళు కరువై ఎలా ఎండిపోయావో చూడు. రై అదిలా ఇచ్చి బలబట్రా. సరేనండి. ఏమిటండి ఇవన్నీ? ఏముంది నాయన, ఇంట్లో అడ్డమైన వెధవలు పోతుల్లో పడి మేస్తుంటే నీలాంటి మంచివాడి పెట్టకపోతేలా. ఇవన్నీ నాకు ఇష్టమైనవే. మీ అభిమానం చూస్తుంటే నా గుండె కరిగిపోతుందండి. పట్టుకో. చూడాయన, నిన్ను నా కొడుకులా చూసుకుంటాను. ఇక మీదట నువ్వు ఈ ఇంటి లెక్కలు డొక్కలు అవి కాస్త పట్టించుకోకుండా చూసి చూడట్టు ఊరుకోనాయన. మరి నాకేమిటి లాభం ఈ తిండి తప్ప? అలా అడిగావు బాగుంది. నువ్వు నా తరపునుంటూ నేను చెప్పినట్టు విన్నావంటే నెలకు 5000 ఇస్తాను నీకు. నిజంగానా? నాకు కావాల్సింది డబ్బు. మీరేం చెబితే చేస్తాను. నా బాబు నా తండ్రి. ఇదిగో కొండముచ్చు వెతకం లేరు, గండబెరంగాడు వాడు కొడుకుని వాళ్ళని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. వాళ్ళు ఏం చెప్పినా నమ్మొద్దే. వాళ్ళ మాటలు వింటున్నట్టుగా నటిస్తాను, మీ మాటలే వింటాను. నా బాబు నా బాబే. నెమ్మదిగా తిని బాబు, నెమ్మదిగా తిని. నువ్వు పడరా, అబ్బాయికి దిష్టి అవుతుంది. పడా. వాడు మందిచ్చి మంచి చేసుకోవాలని చూస్తే నువ్వు తిండి పెట్టి మంచి చేసుకోవాలని చూస్తున్నావా? కానివ్వండి, చెప్తా. వెనకాల నువ్వు దగ్గర పడే. అలాగే బాబు. నాకు తెలియకుండా నువ్వు ఆ ఇంట్లోనూ ఈ ఇంట్లోనూ పనిచేసి నాకు తిండి పెట్టాలని చూస్తున్నావా? మీరు మాత్రం ఈ వయసులో కూలి పని చేసి నా కడుపు నింపాలని చూడడం లేదా? భర్తగా నీకోసం కష్టపడాల్సిన బాధ్యత నాకున్న పార్వతి. పరిస్థితి బాగలేనప్పుడు, భగవంతుడు చిన్న చూపు చూసినప్పుడు భార్యాభర్తలిద్దరూ కష్టపడటంలో తప్పు లేదండి. అయిన వాళ్ళందరినీ దూరం చేసి ఈ వయసులో మనల్ని ఎలా బతుకమని ఆ భగవంతుడు రాసి పెట్టాడేమో.
అదేం దెయ్యం కాకయ్యా గుండెకి చచ్చేదని. నా కేక వల్ల చచ్చేంత పని అయింది కానీ చావలేదు కదా. కానీ మీరు ఆ స్విచ్ వేసినట్టయితే కరెంటు తీగ మీద కాకిలాగా గిలగిలా కొట్టుకు చచ్చుండేవా? స్విచ్ చేస్తే చావడం ఏమిటయ్యా మతి అనమాట? మతి లేని మాట కాదండి, మీ చావు కోసం సరదా పడే వాళ్ళ చేతండి బాబు, చేత. కావాలంటే చూడండి. అయ్యా మళ్ళీ ఏమిటయ్యా గావు కాక? నేను ఏ స్విచ్ ముట్టుకోలేదుగా. మంచం మీద కూర్చుంటే షాక్, కుర్చీని ముట్టుకుంటే షాక్, స్విచ్ వేస్తే షాక్. మిమ్మల్ని చంపడానికి గండ పేరుండం షాకింగ్ సెటప్ చేశాడు. అమ్మ దొంగ చచ్చినాడా? నన్ను చంపేస్తే తన దారికి అడ్డం ఉండదు కదా నీ పథకం వేశాడా? పాపిష్టి చచ్చినాడు. వీడికి మనుషులు చంపడం అలవాటేగా. బాబు మరి ఎలాగయ్యా ఈ గదిలో బతకడం నేను? మీకెందుకండి, ఎవరికీ తెలియకుండా ఆ కనెక్షన్లన్నీ నేను పీకేస్తానుగా. కానీ ఆ గండ పేరుండం విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండండి. ఏదో మీ చేత్తో 4 మెతుకులు తిన్నవాడిని కనుక విశ్వాసంతో మీ మంచి కోరి చెప్తున్నాను. నా బాబే నీకు 5,000 కదయ్యా, 10,000 ఇచ్చినా తప్పులేదు. నెమ్మది నెమ్మది. అలాగే నాన్న రోజు ఆ గోపిగాడు మందు పెట్టి నాకేం నచ్చలేదు. నష్టమే ఉందిరా, వాడు మన మనిషి కావడానికి కాస్త మందు ఖర్చు, ఈ మాత్రం దానికే బాధపడితే అలాగే. మందు గురించి కాదు నా బాధ, వాడు వాడకంలో లేని కొత్త ఇట్లని తిడుతున్నాడేని. అదే నాకు బాధగా ఉందిరా. కాళ్ళు పెట్టుకోవడానికి. అలాగే అర్జున్ గా నాకు పెగ్గపోయి పోస్తే తాగి తిడతాడేమో. పోయకపోయినా తిడతాడు, పోసేరా. ఏమిటి కొనుక్కుంటున్నారు? ఏం లేదు బాబు, ఎంత పోయాలని అడుగుతున్నాడు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమిటి బాబు అంత ముఖ్యమైన విషయం? మమ్మల్ని తిట్టడానికి కొత్త రకమైన తిట్లు ఏమైనా భోజనం చేసుకొచ్చావా? గాలి వదిలేడురా తిట్లు మొదలు. రాయ్ సొట్టలు పడిన సత్తు చెంబు మోహన్ నాయాలా, నీకు తిండంటే ఇష్టం కదా? నిన్నే తిడుతున్నాడు. నువ్వేం చెప్పక్కర్లేదురా, అర్థమవుతుంది నాకు. అవునయ్యా నాకు తిండంటే ఇష్టమే. ఏమిటా? ఎంగిలి గిన్నెలో ఎంగిలి మెతుకులు ఏరుకునే ఎంగిలి మోహన్ నాయాలా, నీకు తిండంటే ఇష్టం కనుకనే కాంతమ్మ రేపు నీకు పెట్టే తిండిలో విషం కలపబోతుందా? సౌభాగ్యం వాయించే సన్నాసి. నువ్వు చెప్పింది నిజమే? అవునరా, కాలిపోయిన వంకాయ మోహన్ నాయాలా. నిన్ను నీ కొడుకుని లేపేస్తే కాంతమ్మకు అడ్డు తొలగిపోతుందని దాని ప్లాన్. ఏంట్రా అలా చూస్తా? చీకేసిన తాటికాయ నాయాలా, పెగ్గబోయి. పెగ్గు కాదురా, ఈ సీసా ఇచ్చి పంపిద్దాం. నీ తిట్లు వింటుంటే నాకు తీపోతుంది. ఇంకో మంచి తిట్టేదో తిడదామనుకున్నానే. గుర్తు తెచ్చుకుని రేపు తిడుతూ గారు కానీ ఇవాళకి చాలించి వెళ్ళి మందు కొడతావా? ఓకే, గుడ్ నైట్. గత్తర పెత్తర నాయాలారా. నాన్న ఇవాళ మరీ చండాలని తిట్టినట్టున్నాడు. ఎన్ని తిడితేనేనరా, రాబోయే ప్రాణగణం గురించి చెప్పాడు. అచ్చాలు అమ్మా, నా చావుకి ప్లాన్ వేస్తావా? చెప్తా. రావయ్య గండయ్య రా, నీకు ఇష్టమైనవన్నీ చేయించాను. పీకిల్దాకా మెక్కుదు కానీ రా. ఏమిటి నా మీద అంత అభిమానం పొంగి పొర్లిపోతుంది? ఏముంది, ఎంత కాదనుకున్నా కావాల్సిన వాడవు. పైగా తిండంటే పడి చస్తావాయే. ఇదిగో ఈ పాయసం తిను, స్పెషల్ గా చేయించాను నీకు. నేను తిండంటే పడి చావచ్చు కానీ తిని చావడం నాకు ఇష్టం లేదమ్మా. నాకొద్దు, నేను తిన్నాను. పోనీ ఇదిగో ఈ కోడి కూర చూడు, ఎంత బాగా చేయించానుకున్నావు. నాకు వద్దమ్మా, నేను తినదలుచుకోలేదు. ఏం మాయరోగం వచ్చింది? భూమికలతో సహా ఇంతంత తినేవాడు. పోనీ ఇదిగో ఈ ముద్దపప్పు వేసుకుని 4 డేస్ లోపల దోసాయి. నాకొద్దు, నేను తిన్ను. కాంతమ్మ తల్లి నన్ను వదిలేయి. అదేమిటి మావయ్య, ఇవన్నీ మీకు ఇష్టమైనవే కదా, ఎందుకు వద్దంటున్నారు? నన్ను అడక్కమ్మా, కావాలంటే నీ పియ్యని అడుగు. ఆయన ఈవిడ అడుగుతాడు, ఈవిడ అతనితో సమాధానం చెప్తుంది, అతను నీకు చెప్తాడు. నాన్న చికెన్ చూడడానికి చాలా బాగుంది, నేను తింటున్నా. ఒరే నీకు కావాలంటే బతుకున్న కోడిని కొనిస్తాను. అది కొక్కురో కోన్నప్పుడల్లా చిన్న చిన్న ముక్కలు కొరుకు తిందువు కానీ వదిలే. ఇవాళ మనకి మంచినీళ్ళే కదా, పద. అయ్యో తినడానికి ప్రాప్తం ఉండాలి ఈ మోకాలకి.